ఆంధ్ర స్పెషల్ గారెలు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినపప్పు ఒక గ్లాస్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి 5-6 గంటలు నానబెట్టాలి. గారెలు తయారు చేయడానికి పొట్టు మినపప్పునన్నా వాడుకోవచ్చు, లేదంటే సాయి మినపప్పునన్నా వాడుకోవచ్చు. పొట్టు మినపప్పు అయితే గారెలు బాగా మృదువుగా వస్తాయి. పొట్టు మినపప్పు అయితే 5 గంటలు నానబెట్టాలి. సాయి మినపప్పు అయితే 4 గంటలు అయితే సరిపోతుంది. బాగా నానిన మినపప్పుని తొక్క తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటర్ లేకుండా చూసి దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పేస్ట్లా చేసుకోవాలి. పిండిని గట్టిగా గారెలు వేసుకోవడానికి అనువుగా రుబ్బుకుని పెట్టుకోవాలి. గారెల్లో కలుపుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, పిండిలోకి కలపడానికి ఉప్పు తగినంత, నూనె గారెలు వేయించడానికి సరిపడినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర చిన్న కట్ట, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలో ఉప్పు కలుపుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకో. పిండిలో ఉప్పు కలుపుకొని మామూలుగా వేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కూడా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో గారె మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని గారెలాగా వేసుకోవాలి. అది తగ్గించు. గారెలను ఒకసారి పెట్టుకోవాలి. ఇలా వేగిన గారెలను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని తీసుకోవాలి. టిష్యూ పేపర్ వేయడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ పీల్చేస్తుంది.
ప్లాస్టిక్ పేపర్ గట్టిగా ఉన్నది తీసుకొని దానికి వాటర్ పాముకొని పిండిని తీసుకొని ఇలా మెల్లిగా వదులుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గారెలా వేసుకోవాలి. ఇలా మొత్తం పిండినంతా గారెలో వేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. అన్ని గారెలు ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని పచ్చడితో సర్వ్ చేస్తే వేడి వేడి గారెలు